జరుగుతూ ఉంది. తెల్లవారుజామున పెళ్లి, అందరూ పై స్టేర్లు పనుకున్నారు, కింద ముసలం ఉంది. అమ్మన్నారు, అమ్మ నువ్వు పడుకో, ఏం కాదు నేను త్వరగా మేము లెగుస్తాము, మమ్మల్ని కొద్దిగా మెరుకొచ్చి రేపు అన్నారు. 12 దాకా పనిచేశారు. అందరు ఎక్కడో అక్కడ నిద్రపోయారు. ఈ ముసలం కూడా లైట్ అని పనుకుంది. అయితే ఇద్దరు దొంగలు వచ్చారు, లైట్ కరెంట్ కట్ చేసేసారు. తర్వాత ఫోన్ కూడా కట్ చేసేసారు. మొత్తం బీరువాళ్ళని కూడా తాళాలు తీసేవన్నాయి, మొత్తం తీసుకున్నారు. ఈ ముసలమ్మ నిద్రపోయింది, బాగా కర్రడ్డం పెట్టుకుంది, మంచం మీద పనుకొని ఉంది. అయితే వీళ్ళు పోతా ఈ మంచం కర్ర తగలటం ఓడి పోయి మంచం ముసలం మీద పడ్డాడు. పట్టంతోనే ఓ లేచింది. ఊరు పైనుంచి మొత్తం లేచారు ఒక్కసారిగా లైట్లు వేసి. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. ఆ దినాల్లో మంచాలు ఎట్లుంటాయంటే, మంచం చిన్నది, దుప్పటి కింద కొట్టదు, ఇట్లుంటది. ఈ ఒకడు ఏం చేశాడంటే పైకి సన్సైడ్ మీద కొనుక్కున్నాడు. ఒకడు చీకట్లో సన్సైడ్ అని తెలుసుగా, బల్ల దాని మీద కొనుక్కోండు. వీడికి ఎక్కడం కాదు ఏమని దీని కింద కొనుక్కోండు, ఈ మంచం కింద కొనుక్కోండు, దుప్పటి కింద దాక్కుంది. వచ్చేసారు. ఏమైంది బీరువాలు మొత్తం డబ్బులు. వీడు కింద ఉన్నోడు మూట పెట్టుకొని పనుకోండు. ఇక చూసి కొంప ముంచే గుమసలు ఏం పని చేసి లెగమంటే ఏమైంది, ఎవడంటే నాకేం తెలియదయ్యా, అంతా పయ్యోడికి తెలుసు అన్నాను. పయ్యోడు అంటే ఎవడామా? సన్సైడ్ మీద కాదు, మనకు అలివి కానప్పుడే కదా అనేది. అలివేవరికి ఎగురుతాడట, అలివి కానప్పుడు సతికలు పడి నడుచోతాం అనమాట. ఏమో నాకంతది నాకే తెలియదయ్యా, అంతా పయ్యోడికి తెలుసు. ఈడు అనుకున్నాడు నన్ను చూసింది ఏమొస్తుందని. నేను ఒక్కనే కాదు, మంతా నేను కొనుక్కోడున్నాను. లైట్ వేసి ఇద్దరిని ఇమ్మానం మొత్తం మోగించారు. ఒరే పని ఆమన్నది ఒకటి, లోకంలో సామెత, దొంగ అంటే పొద్దులు చూసుకుంటా. అట్ట కర్మ బట్టి అంటే వాడి పాపం వాడిని ఏం చేసింది, అటు పట్టించింది. నేను కాలేజ్, అమరావతి కాలేజ్ చదివా. నేను చదువుతున్నప్పుడు అక్కడ 2 వర్గాలు, కులాలు భయంకర, ఒకరు చంపుకుంటారు. ఒకరు చంపితే మగవాళ్ళు ఊళ్ళో ఉండరు అసలు. మిగిలిన వాళ్ళు నైట్ టైం వస్తుంటారు భార్య పిల్లలు చూడటానికి. ఒక కుటుంబం అన్నదమ్ములు 5 ఆ ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు తిరుగుతున్నారు. నైట్ తిరుగుతుంటే మేత వేయటానికి పెద్దోడు అన్న బయటకు వచ్చాడు. పోలీసులు పట్టుకుంటే వీడు బాగోద్దు మేనకుండా, అరే రెండో వాడు నువ్వన్న ఇరాళ్ళు అంటే ఇంకొకడు ఉన్నాడనే. వాడు వచ్చి బయటకు వచ్చిండు. బయటకు మేత వీళ్ళు పోలీసులు వాడిని పట్టుకున్నారు పక్క నుండి. వాడు మూడో వాడు నువ్వన్న ఇరాడు. వాడు ఇట్లా మొత్తం 5 చెప్పుకున్నారు. చూడండి ఎట్టుందో, ఎట్ట అంటే ఎవడు పాపమాని ఏం చేస్తుంది. జాగ్రత్త, మోకరించండి, ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ రాత్రి నువ్వు బాగుపడాలంటే ఆయన్ని పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధిని కనపడటానికి వస్తే, ఈ వ్యక్తి వచ్చాడు కాబట్టే బాగుపడ్డాడు. ఒకరిని నేను రాను అంటే బాగుపడేవాడు